భూ చట్టంపై ప్రజలకు అండగా ఉంటా మాల మహానాడు మండల ప్రెసిడెంట్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో ప్రభుత్వ భూములు, ప్రజల భూములు కబ్జాలు చేస్తూ దర్జాగా చలామణి అవుతున్న కబ్జాదారులకు మంచి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది అని గోకవరం మండలం మాల మహానాడు ప్రెసిడెంట్ కంచుమర్తి రాజశేఖర్ అన్నారు. చట్టాన్ని ఆచరిస్తూ న్యాయ పోరాటం చేస్తానని రాజశేఖర్ చెప్పారు. ఎంతో మంది పేద ప్రజల భూములు ఆక్రమించి కబ్జాలకు పాల్పడిన కబ్జాదారులకు విడిచిపెట్టనని ముక్త కంఠంతో చెప్పారు. ఎవరైనా కబ్జాలకు గురైన బాధితులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాజశేఖర్ కోరారు. భారత న్యాయవాదుల అసోసియేషన్ వారు గోకవరం రావడం జరిగింది. మరి గత నవంబర్లో జగన్మోహన్ రెడ్డి భూ హక్కు చట్టం అనేసి ఒక చట్టం పెట్టడం జరిగింది. దానికోసం అవగాహన సదస్సులు భాగంగా ఈరోజు వచ్చి ఒక భూమిని ఏ విధంగా కాపాడుకోవాలి, కబ్జాకారుల నుండి మన భూమిని ఎలా పరిరక్షించుకోవాలి, ప్రభుత్వ భూములు ఏ విధంగా కాపాడాలి అనే విషయంపై ఈరోజు గోకవరంలో ప్రొఫెసర్ శ్రీధర్ గారు, గాయత్రి మేడం గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ స్వగృహం నందు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యంగా మన గోకవరం మండలంలో ప్రభుత్వ భూములు కానివ్వండి, మరి పేదల భూములు అవనివ్వండి, కబ్జాలకు గురవుతున్న విషయాలపై కొంత అవగాహన కలిగించారు. అలాగే కోర్టులో ఏ విధంగా దీని ప్రొసెసింగ్ ఉంటుంది, ఏ విధంగా అప్పీల్ చేయాలని అవగాహన కల్పించినటువంటి అఖిల భారత న్యాయవాదుల అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సలహాలు సూచనల మేరకు రానున్న రోజుల్లో మరి ఈ యొక్క భూములపై ప్రభుత్వ ఆస్తులను కాపాడడం కొరకు ఒక పౌరుడిగా, ఒక మాల మహానాడు ప్రెసిడెంట్గా నేను ముందుండి అందరినీ కలుపుకొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ కోర్టులో ఏ విధంగా వేయాలనేసి వారి సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకెళ్తామనేసి వారికి మంచి సలహాలు ఇచ్చినటువంటి అఖిల భారత న్యాయవాదుల అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.